నమస్తే V3 న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది. ప్రజలు ఒకే పార్టీకి పట్టం కట్టారు. మరి పట్టం కట్టినటువంటి విషయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మనతోటి ఉన్నారు. వారు తెలంగాణ వ్యాప్తంగా తిరిగి వయసులను ఏకం చేసి పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీనివాస్ గుప్తా గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. బాగురు సార్. మొత్తం మీదంగా అది ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి మరి రాష్ట్రం మొత్తం చుట్టేసి ఆ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఒక ప్రభంజనం లాగా కనబడుతుంది. నాకు ఎప్పుడో తెలుసు 2014 ఎలక్షన్లప్పుడు కూడా, ఎందుకంటే కేసీఆర్ గారు ఏదో డైరెక్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి కాలే. ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి 31 జిల్లాలు కాకుండా అప్పుడు పాత 10 జిల్లాలలో సావు బతుకుల మధ్య కొట్టాడుకొని తీసుకొచ్చిన తెలంగాణ ఇవాళ దేశంలో #1 రాష్ట్రమైంది. దేశంలో #1 రాష్ట్రమే కాకుండా 17.1% గ్రోత్ తోటి డెవలప్మెంట్ అవుతుంది. ఇలా ఎకనామికల్ పరంగా చూసుకున్నా, ఒక ఇరిగేషన్ పరంగా చూసుకున్నా, కులాల పరంగా చూసుకున్నా, ఎక్కడైనా కానీ ఒక సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ పథకాలు ఇలా కేసీఆర్ గారు మన తెలంగాణలో చేస్తారు. ఆ సంక్షేమ పథకాలే ఇలా గరీబోళ్ళు అనకుండా ఇలా ప్రభుత్వం ఒక చేయితోనిస్తూ సొంత కొడుకులాగా, ఇలా ఒక కొడుకుకు ఒక తల్లికి 2 కొడుకులు ఉంటే ఆ కొడుకులు కూడా గరీబ్ పరిస్థితులలో ఉండేసి తల్లిని జాదలేని పరిస్థితి ఉంది. తల్లినికి కనీసం హాస్పిటల్లో పోలేని పరిస్థితి ఉంది. అటువంటిది ఒక కొడుకులాగా కేసీఆర్ గారు ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిందంటే ఒక గుండె ధైర్యం ఆయనకు. 200 ఉన్న పెన్షన్ను టీడీపీ కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఉంటే వాళ్ళకి అకౌంట్లో పడకపోయే పరిస్థితి ఉండే. కనీసం ఆ 200లలో కూడా 100 రూపాయలు వచ్చే పరిస్థితి కూడా లేకుండే. అటువంటిది ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు 1000 రూపాయలు అనేది ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండు కాబట్టి ఇప్పుడు 2016 కాబోతుంది. అందుకని ఇలా బ్రహ్మరథం పట్టిరు. ఎక్కడ చూడు నువ్వు 90% ఓటింగ్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి వచ్చేసి మా కేసీఆర్ను గెలిపించుకోవాలి, మా కొడుకును గెలిపించుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఇలా ముసలమ్మలు కానీ ముసలైనలు కానీ ఇలా ప్రతి ఒక్కరు యూత్ కానీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఒక న్యాయం జరిగింది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కోసం ఏదైతే బాటలు ఇస్తుండో కంటి వెలుగు పథకం చూడండి మీరు. 84 లక్షల మందికి ఇవాళ కంటి వెలుగు అంటే డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఇలా 500 రూపాయల ఫీజు కావాలి డాక్టర్ దగ్గరికి పోవాలంటే. అటువంటి పరిస్థితిలో ఇలా ఫ్రీగా డాక్టర్సే మన ఇంటికి వచ్చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళకి అద్దాలు ఇస్తున్నారంటే మనం ఆలోచించాలి. ఇలా 0.2%, 0.3% వాళ్ళ కళ్ళు కనబడలేని పరిస్థితి, పేపర్ చదవలేని పరిస్థితి. పొద్దున్న లేస్తే ఇలా కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఆడ కూడా దాదాపు ఒక ఊర్లే 150 మంది ఉన్నారంట. అంటే కళ్ళు కనబడిన వాళ్ళు. మన కేసీఆర్ గారు కూడా స్పీచ్లో చెప్తున్నాం, మన గజ్వేల్లో మేము కూడా ఉంటుంది. ఆ రోజు అదే చెప్తుండు సార్ కూడా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలా దేశంలో ఒక #1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఇవాళ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో సావు బతుకుల మధ్య తెచ్చుకొచ్చిన తెలంగాణ ఇవాళ బంగారు తెలంగాణ కాబోతుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి మీరు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకుంటే 1 కోటి ఎకరాల మాగానే అవుతుంది. 38 లక్షలు ఓన్లీ కాళేశ్వరం తోటే పారుతున్నాయి. అటువంటిప్పుడు ఇవాళ రైతులకు ఏముంటుంది? రైతు బంధు పథకం పెట్టిండు. ఇలా ఎకరానికి 4000 రూపాయలు ఇచ్చే పరిస్థితి. వాళ్ళకి ఫర్టిలైజర్ కానీ, విత్తనాలు కానీ, దున్నుకోవడం కానీ, ఏదైనా లేబర్ వాళ్ళకు కూలీలు కావాలంటే కూడా మొత్తం ఈ పంటతోటి పైసలతోటి రావాలి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 5016 రూపాయలు అవుతుంది. 5000 రూపాయలు అవుతుంది ఒక ఎకరంకు. ఒక పసలకు 5000 రూపాయలు అంటే ఒక 2 సార్లు పసలు ఉంటుంది కాబట్టి 10,000 రూపాయలు ఒక ఎకరానికి వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది. ఇలా కులాల వయసుగా చూసుకోరు మీరు. కుళ్ళ కుర్మలకు గొర్రెలిచ్చుడు కానీ, చేపలు ఇచ్చుడు కానీ ముదిరాజులకు ఇలా చెరువులన్నీ ఎండిపోయే పరిస్థితి ఉండే. ఇలా మన మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఒక్క చెరువు పూటిక తీసేసి ఇలా సంవత్సరం వరకు వర్షాకాలం, మళ్ళీ వర్షాకాలం వరకు కూడా ఇలా ఫుల్ నీళ్ళు ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలు ఆయనకు తెలుసు. అతను కూడా చింతమడకలో పుట్టి ఒక గరీబ్ కుటుంబం నుంచే పుట్టిన తర్వాత ఇలా ఒక రైతు కుటుంబం. ఆయనకు తెలుసు సాధక బాధకాలు, రైతులకు పరిస్థితి ఏంది, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, రైతులకు బాధలు ఏమున్నాయి. ఇలా దేశం మొత్తం రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మన తెలంగాణలో కావద్దు, మన తెలంగాణలో కూడా మంచి పని చేయాలి, మంచి చేసుకొచ్చేసి రైతులకు వాళ్ళు కూడా కోటీశ్వరులు కావాలన్న ఒక సదుద్దేశంతో ఇలా కేసీఆర్ గారు పాలిస్తారు. కాబట్టి రెండవసారి బ్రహ్మరథం బట్టి ఇలా ఒక కులమని కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అగ్రకులాలు ఉన్న మన వైశ్యాస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ, రెడ్డిస్ కానీ, వెలుమాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మంగళహారతులు పట్టారు. అటువంటి నాయకుడు కావాలి. ఇలా మహాకూటమి అనేది మీకు తెలుసు. ఇలా మహాకూటమి అనటానికి ఇలా 4 పార్టీలు కలిసేసి ఒక్క మనిషిని 4 పార్టీలు కొట్లాడేసి ఒక మోడీ, రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్లు ఒక 6-7, ముఖ్యమంత్రులు ఒక 5-6 వచ్చేసి ఇలా మొత్తం కలిపి ఇలా సినీ యాక్టర్లను తీసుకొచ్చారు. అందరినీ తీసుకొని వచ్చారు. ఇలా ఏమున్నది హైదరాబాద్లో? ఇలా కేటీఆర్ ఒక్కడే. ఇలా కేటీఆర్ మొత్తం రోడ్ షోలు పెట్టేసి ఇలా సెటిలర్స్ కూడా మా తమ్ముళ్ళే, మా బిడ్డలే, వాళ్ళ ఇంట్లో నేను ఒక మనిషిని అని చెప్పేసి ప్రామిస్ చేసిండు. కుకట్పల్లి కానీ, షేర్లింగపల్లి కానీ, ఎల్బీనగర్ కానీ, ఎక్కడైనా కానీ
ఒక న్యాయం చేసేటట్టుగా మేము ఉంటాం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క దగ్గర కూడా కర్ఫ్యూ లేదు, ఒక గంట కూడా పోలీసు వాళ్ళతోటి 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి లేదు. అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్. అంటే మేము కొట్లాడేది చంద్రబాబు నాయుడు గారితో, మేము కొట్లాడేది ఆంధ్రప్రదేశ్లో మాకు ఏదైతే హక్కు ఉన్నదో మాకు నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం తప్ప మేము చంద్రబాబుతో మాకు పంచాయతీ కాదు, ప్రజలతో పంచాయతీ కాదు. ఎక్కడున్నా కానీ మనం తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కలిసిన వాళ్ళంతా ఇవాళ ఎక్కడి నుంచో ఉన్నారు, రాజస్థాన్ ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉన్నారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారికి ఓటేసారు. అది కూడా మీరు ఆలోచించాలి. అయితే చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ప్రమాణం చేసిన తర్వాత కూడా ఒక మినిస్టర్గా హోంశాఖ మన మహమూద్ అలీ గారికి ఇచ్చారు. ఈ యొక్క పరిణామం అంటే శుభసూచకం ఎలా అనిపిస్తుంది? అంటే ఒక సెక్యులర్గా కేసీఆర్ గారు ఏంటంటే ఒక కులము ఒక మతం అనేది కాదు, అందరు కావాలి. ఇప్పుడు ఆయనకు క్రిస్టియన్స్కు దగ్గర తీసుకున్నాడు, ముస్లిమ్స్ను దగ్గర తీసుకున్నాడు. ఇలా ముస్లింలకు కూడా 12% ఎందుకంటుండంటే ఒక వాళ్ళ దానిలో కూడా చాలామంది గరీబులు ఉన్నారు, బీసీలకు ఎట్లున్నారు, ఎస్సీ ఎస్టీలు ఎట్లున్నారో వీళ్ళకు కూడా న్యాయం జరగాలనేది ఒక సదుద్దేశం. అంతేగాని సుప్రీంకోర్టు అది యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఏంటంటే ఇక పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కాబట్టి 50% రిజర్వేషన్లు డెవలప్ కావద్దు, అంతకన్నా గ్రోత్ ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకు ఒక న్యాయబద్ధంగా ఉన్నది కాబట్టి అని చెప్పిర్రు. ఇప్పుడు ముస్లింలకు ఏంటంటే మహమ్మద్ అలీ గారు ఆల్రెడీ మీకు తెలుసు డిప్యూటీ సీఎంగా కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ సక్సెస్ అయ్యిండు. ఈ 5 ఏళ్లలో కూడా ఈ 4.5 ఏళ్లలో కూడా ఆయన ఒక నాన్ కరప్టెడ్ క్యాండిడేట్ కింద ఒక మంచి సదుద్దేశంతో ఒక మైనార్టీలందరినీ ఒక పోగు చేసిండు. ఇవాళ ఇక్కడే కాదు నిర్మల్లో ప్రచారం చేసిండు, జిల్లాలలో కూడా ఆయన ప్రచారం చేసేసి ముస్లిం ఓట్లన్నింటినీ కూడా కేసీఆర్కు పడే విధంగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పడే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు. కాబట్టి ఒక మంచి సదుద్దేశంతో ఒక మైనార్టీ లీడర్ కూడా మేమంతా సెక్యులర్గా ఉన్నామనేది ఒక మెసేజ్ పోయింది ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ 4 కోట్ల మందికి ఏమైందంటే అరే మేము మాకు ముస్లిం వేరు కాదు, హిందూ వేరు కాదు, మేమంతా సెక్యులర్గా ఉన్నామని చెప్పేసి ఒక మంచి పోర్ట్ఫోలియోని ఇచ్చింది. హోమ్ మినిస్టర్ అంటే 2nd పొజిషన్. అయితే చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ముందుగా తన ప్రకటించారు జాతీయ రాజకీయాల వైపు నేను వెళ్తున్నాను అని. కేటీఆర్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం కూడా జరిగింది. అంటే మీరు కూడా కేటీఆర్ గారికి చాలా దగ్గర, ఎలా అనిపిస్తుంది? అంటే ఒక యువ నాయకుడు, అంటే ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు. ఇప్పుడు మనం ఏదో కేటీఆర్ గారికి ఇచ్చిండు నా కొడుకు అని చెప్పేసి నేను నాకు వారసుడు కావాలన్నట్టుగా ఆయనకు కాదు ఇచ్చింది. ఎందుకంటే ఇలా తెలంగాణ మొత్తంలో ఒక మంచి ట్రబుల్ షూటర్ లెక్క ఆయన కూడా తయారైండు. ఇలా కేటీఆర్ గారు ఒక మంచి ఇంటెలెక్చువల్, ఇలా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ అన్ని భాషలు మాట్లాడే ఒక వ్యక్తి అంటే ఇవాళ మామూలుగా దొరకడు ఒక లీడర్. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు కూడా మనం లీడర్ అయినంత మాత్రాన మన పిల్లలు కూడా లీడర్లు అవుతారు అనేది ఉండదు. అటువంటిది ఆ కవితక్కకు అట్లే వచ్చింది, కేటీఆర్ గారికి కూడా అట్లే వచ్చింది. వాళ్ళు యుఎస్లో చదువుకొని కూడా యుఎస్ నుంచి వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసే దానిలో అరెస్టులు అయ్యారు. నిన్న కూడా మనం టీవీలలో చూసాం. ఆయన లాఠీ చార్జ్ పడ్డాడు, ఎన్నో చేసిండు, నిరాహార దీక్షలు చేసిండు, రోడ్డు మీదకి వచ్చేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తే అనామతం పోలీసు వాళ్ళు పట్టుకపోయేసి కూడా లోపటేసిన పరిస్థితి, జైలు వేసిన పరిస్థితి ఎన్నో ఉన్నాయి. అటువంటి నాయకుడు రేపు మళ్ళీ రాష్ట్రం ఇలా 2009 మళ్ళీ 18లో ఎట్లొచ్చిందో మళ్ళీ రేపు మళ్ళీ 24లో కూడా అదే పరిస్థితి రావాలని చెప్పేసి ఒక సదుద్దేశం ఆయనకు. ఎందుకంటే పార్టీని బతికేయాలంటే పార్టీ ఇంకా రావాలా. ఇప్పుడు 90 సీట్లు ఎట్లయితే వచ్చినాయో 100 సీట్లు రేపు గోల్, 100 సీట్లు మళ్ళీ రావాలా. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఇప్పుడు ఏప్రిల్ మేలో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా 16 సీట్లు ఒక గోల్ ఉన్నది ఆయనకు. ఒక సీట్ ఎంఐఎం పోయినా కానీ ఒక 16 సీట్లు మాత్రం 100% తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవాలి. రేపు దేశంలో చక్రం తిప్పాలి. నేను ఢిల్లీలో చక్రం తిప్పేసి అవసరమైతే నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ అని చెప్తుంటారు, అది రావాలి. అటువంటి ఈ ప్రాంతీయాల పార్టీలతోటి డెవలప్మెంట్ అయితే వాళ్ళేంది డామినేషన్ చేసేది, మన రాష్ట్రం మనం పాలించుకుందాం. ఇవాళ సెంట్రల్ స్కూల్స్ కానీ, IIT కానీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చేది ఏంది, మనమే తెచ్చుకుందాం, మనం కొట్లాడుకుందాం, మనమే ప్రధానమంత్రి అయినామనుకో రేపు మన రాష్ట్రం మన చేతిలో ఉంటుంది, మనం ఫండ్ రిలీజ్ చేసుకోవచ్చు, మనకి ఇంకా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఒక సదుద్దేశం ఉన్నది ఆయనకు, 100% ఉన్నది. అది సక్సెస్ అవుతాడు. 3rd ఫ్రంట్ ద్వారా ఆయన మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేస్తాడు. ఢిల్లీలో చక్రం తిప్పడానికి అదొక మంచి అభిప్రాయం కేటీఆర్ గారికి బాధ్యతలపై చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఢిల్లీకి పోయినా రేపు ఇంకా మంచి పొజిషన్ ఉన్న సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, రేపు ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఇలా దేవగౌడ అనే వ్యక్తి మామూలు వ్యక్తి, ఒక రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను అవకాశం వచ్చింది, ప్రధానమంత్రి అయ్యిండు, సక్సెస్ అయ్యిండు, మంచి పాలన చేసిండు ఆయన కూడా. ఇలా కేసీఆర్ దగ్గర కూడా అదే పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ కూడా ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఇలా దేశం మొత్తం కూడా అగ్రికల్చర్కు ఎకరానికి 4,000 రూపాయలు మనం ఎట్టిస్తున్నాము తెలంగాణ. ఇలా 29 రాష్ట్రాలకు అది నేను పాలించేటట్టు నేను చూస్తా, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా నేను చేస్తాను అన్నట్టుగా ఛాలెంజ్ చేస్తున్నాను మీడియాలో. మీరు చూసి అట్లా. అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా ఒకెత్తుంది, కానీ కాంగ్రెస్ ఎవరైతే ఓటమిని పాలయ్యారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ముందుగా చెప్పారు పలానా వాళ్ళని ఓడగొడతాం అని. ఇదంతా కూడా చూస్తే మాకు ఒక అనుమానం రేకెత్తుంది అంటారు, ఇది ఎలా చూడాలి?
ఇప్పుడు ఓటేసిన తర్వాత మీకు అంత ట్యాంపరింగ్ అనేది అదంతా జూట మాటలు, అదే ఫాల్స్ ఫేక్ న్యూస్ అవన్నీ మాట్లాడేది. ఇలా మీరందరూ నేను మొన్న ఓటేసిన తర్వాత ఇక్కడనే బండ్లగూడ దగ్గర 7 సెకండ్స్ మనం ఎవరికి వేసినాం అనేది సింబల్ వస్తుంది, సింబల్తో సహా వస్తుంది. మనం కారుకి వేసినామా, సపోజ్ కారుకి వేసిన తర్వాత ఆడ చేయి గుర్తు కనబడ్డదంటే మనకు ట్యాంపరింగ్ అయినట్టు. ఇప్పటికైనా వాళ్ళు చెక్ చేసుకోమనండి. ఇవన్నీ జూట మాటలు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతారు అంతే తప్ప. కానీ ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. ఒక రాజ్యాంగబద్ధంగా మన ఎలక్షన్ కమిషన్ అనేది కేసీఆర్ చేతుల్లో, మోడీ గారి చేతుల్లో, ఎవరి చేతుల్లో ఉండదు. ఎందుకంటే అదొక సపరేట్ వింగ్. ఇలా శేషన్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, అదొక దాన్ని ప్రక్షాళన చేసేసి ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు వంచేది కానీ, ఇష్టం ఉన్నట్టుగా కానీ ఇలా పోస్టర్ లేని పరిస్థితి, ఒక బ్యానర్ కట్టలేని పరిస్థితి, అటువంటిది ఒక ప్రక్షాళన తీసుకొచ్చిన రజిత్ కుమార్ గారు కూడా మంచి సక్సెస్ఫుల్గా చేసిండు. ఇక్కడ కూడా నీకు రీపోలింగ్ కాలే, అది గ్రేట్నెస్ అయినది. ఒక ఆఫీసర్గా కొన్ని ఓట్లు, ఒక 20 లక్షల ఓట్ల వరకు తీసేశారు, సారీ చెప్పిండ్రు. చెప్పలేదు రజత్ కుమార్ గారు. ఫస్ట్ ఓటర్స్ కూడా ఇప్పుడు అందరికీ అప్లై చేసిండ్రు. అప్లై చేసిన తర్వాత కొందరు రాకపోవచ్చు, అంటే వాళ్ళది తప్పు. ఎందుకంటే ఓటర్ది మా దగ్గర ఎందుకు రాలేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఉంటుంది. మళ్ళీ ఆన్లైన్ సిస్టమే ఉంది ఇప్పుడు. అంత డిజిటల్ ఇండియా అయిన తర్వాత ఇప్పుడు ఎవరు ఇంటికి వచ్చి ఓటు రాసుకున్నామా, ఎంతమంది ఉన్నారని అడిగే పరిస్థితి లేదు. మనం గూగుల్లో కొట్టేసుకుంటే ఎంతమంది అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు, మనమే ఫోటో పంపించేసి మనకు ఓటు వస్తుంది. కాకపోతే మనం అడగాలి అది, ఎందుకంటే బాధ్యత లేదు. ఇవాళ మీరు చూసి హైదరాబాద్లో 44%, 42% ఎందుకు వస్తుంది? ఇక మన దానిలో కూడా అవేర్నెస్ రావాలి. ఇవాళ అపార్ట్మెంట్ల నుంచి కిందికి దిగి మేము లైన్లో ఎందుకు నిలబడతాం, మాకెందుకు ఓటు? ఒక రాజ్యాంగము కల్పించిన హక్కును మనం వినియోగించుకోవట్లేము. ఇలా కేసీఆర్ గారు కూడా చెప్పారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు, రజత్ కుమార్ గారు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టిండు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన భారతీయునిగా ఒక బాధ్యత. మనం అందరం కలిసి చేస్తేనే ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి, స్వచ్ఛ రాజకీయాలను తీసుకురావాలి అని చెప్పి సదుద్దేశం ఉండే. కానీ ఇంకా మన వాళ్ళు ఇంకా పాటించాలి. ఇలా ఊర్లలో, అర్బన్లో, నీకు రూరల్ లెవెల్లో చూసుకుంటే జిల్లాలలో 80, 85, 90% దాటుతున్నాయి. అంటే ఎడ్యుకేటర్సే దాదాపు మన దగ్గరనే ఇక్కడ లోకల్ ఉన్నదాన్ని మనకు అంత గందరగోళ పరిస్థితి వస్తుంది. అది మారాలి. అయితే చూసుకున్నట్టయితే ఇంకా ఒక గొప్ప, అంటే ఒక మాట వినబడుతుంది సార్. అది ఏంటంటే నిజంగా మీ పాలన బాగుంటే మరి ఆ 5 ఎందుకు ఓడిపోయారు? ఒక మినిస్టర్ చేసినటువంటి వాళ్ళు, స్పీకర్ చేసినటువంటి వాళ్ళు ఓడిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళది చూస్తున్నారు కదా, ఒక పార్టీ తరఫున ఒక సింబల్ ప్రాబ్లం ఉంది. నేషనల్ పార్టీ, అది కూడా బిఎస్పీ అనేది ఒక పార్టీ, ఏదో ట్రక్ గుర్తు అని చెప్పేసి. ఆ ట్రక్ గుర్తు ఏంటంటే కార్ లెక్కనే ఉంది. పాపం ఇది మహేందర్ రెడ్డి గారికి ఒక 10,000 ఓట్లు మైనస్ అయినాయి. 10,000 ఓట్లు అంటే ఇప్పుడు అతను గెలిచే పరిస్థితి లేకుండే కాంగ్రెస్ అక్కడ. ఇవాళ టీఆర్ఎస్ఏ గెలిచేది. ఇప్పుడు ఆయనది అట్లా అయిపోయింది. మన ఇది ఎవరు, కుప్పలేశ్వర్ గారిది 450, 500 ఓట్లతో గెలిచిండు. ఆడ కూడా ట్రక్ గుర్తుంటే 8,000 ఓట్లు పోయినాయి. అంటే ఇలా 10,000 మేయర్తో గెలిచేస్తాను కదా. వీరేశం గారు ఉన్నారు నగరికల్ కాన్స్టిట్యున్సీ, ఆడ కూడా అదే పరిస్థితి. ఆయన 11,000 ఓట్లు ఆ ట్రక్ గుర్తుకు పడ్డాయి. ట్రక్ గుర్తు అసలు క్యాండిడేట్ ఉంటారని కూడా చేస్తారా చెప్పండి? ఇలా ఏనుగు గుర్తు అంటే బీఎస్పీ మాయావతి పార్టీ ఉన్నది కాబట్టి ఏనుగు గుర్తు అంటే కొందరికి అవగాహన ఉంటుంది, ఇండిపెండెంట్గా ఛార్జెస్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆయన మనిషిని చూసి ఓటేస్తారు. కానీ ట్రక్ గుర్తు అయితే ఎవరికి తెలియదు, ఏం తెలియదు. అందరు కారు అనుకుని పాపం పెద్ద మనుషులు ఉంటారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు. వాళ్ళు వచ్చేసి ఏంటంటే 2 లెక్క కారు లెక్కనే ఉంది కదా అని చెప్పేసి అందరు కలిసేసి వేసుకున్నారు. దాంతో ఒక 4-5 మంత్రులకు కూడా ప్రాబ్లం అయింది. ఖమ్మంలో కూడా అదే పరిస్థితి, తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా అదే పరిస్థితి. అయితే చూసుకున్నట్టయితే ఒక భారీ మెజార్టీ వచ్చింది. అంటే ప్రతిపక్షంలో మాట్లాడే వాళ్ళు లేరు, అయితే ప్రతిపక్షంలో మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇది ప్రభుత్వానికి కూడా అంత అంటే పనిచేసేందుకు అనిపించదు అని ఒక వాదన పడుతుంది. దీని ఎలా పక్షం అనేది అంటే ఇప్పుడు జనమంతా జేజేలు వలికిన తర్వాత ప్రతిపక్షమా స్వపక్షమా అనేది కాదు. ఇలా కేసీఆర్ గారు కూడా మనం మాట్లాడింది అదే విజన్ అయినది. ఎందుకంటే మనం ఒక రాష్ట్రంలోనే కాదు, ఇలా దేశ రాజకీయాలకు నేను ఒక శాసించే స్థాయికి ఎదగాలి. అటువంటిప్పుడే దేశం మొత్తం చేద్దాం. ఇలా 90 క్యూసెక్ల వాటర్ మొత్తం సముద్రంలో కలుస్తుంది. ఒక 30% మనం వాడుకుంటున్నాం, ఇంకా 60% ఎందుకు వాడుకుంటలేము? దాన్ని కూడా మనకు కావాలి. ఇప్పుడు మనం ఒక నది నిండిందంటే, ఒక చెరువు నిండిందంటే వాటర్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ వాటర్ను మనం స్టోరేజ్ చేసుకొని అగ్రికల్చర్ వాడుకోవాలి, మనకు జనాలకు వాడుకునేటట్టు రావాలి. 24 hours వాటర్ ఇంట్లోకి రావాలి. ఇలా మిషన్ భగీరథ చూడండి, ఇంటింటికి వాటర్. ఇలా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మేము ప్రచారం చేస్తుంటే కేసీఆర్ గారికి వాళ్ళు ఎంత అంటే సంతోషం, మామూలుగా సంతోషం కాదు. మోడీ గారితో ఓపెన్ చేశారు, మీకు తెలుసు. ఇలా వాటర్ అనేది మంచిగా వస్తుంది అక్కడ, బ్రహ్మాండమైన వాటర్. గోదావరి నీళ్ళు ఇలా తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది ఆ వాటర్ వచ్చిన తర్వాత. ఈ పరిస్థితి ఉండదు, ఈ బోర్లలో వడాలి నీళ్ళు, వడాలి వర్షం వస్తేనే నీళ్లు అన్నట్టుగా లేదు. ఇలా చెరువులన్నీ నింపబోతుండు. అయితే చూసుకున్నట్టయితే
ఇప్పుడు మీరు కేటీఆర్తో చాలా దగ్గరగా మరి అన్నీ తిరిగారు, అంటే మరి ఏమైనా పదవి కానీ ఏదైనా కార్పొరేషన్ ఇచ్చే అవకాశం ఉందా మీకు? మనం ఒక కార్యకర్తగా పనిచేసి ఓకే. అక్టోబర్ 10కు జాయిన్ అయినప్పటి నుంచి ఒక 31 జిల్లాలలో వైశ్యులందరినీ ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చినాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచమన్నాం. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 3-4 రోజులలోనే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏంటంటే వైశ్యుల కోసము రెడ్డిల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. ఇలా బ్రాహ్మణులకు ఇచ్చిట్టు ఇలా కులాల మీద చూసుకుంటే రెడ్డిస్ అవుట్రేట్గా సపోర్ట్ చేసారు. ఇలా మా వైశ్యాస్ కూడా కొందరు ఏదో ఒక 5% 6% వాళ్ళు ఏదో ఆర్యవైశ్య మహాసభలు వాళ్ళు గాంధీ భవన్ పోయేసి వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇలా జనాలు ఇల్లే. ఎందుకంటే కేసీఆర్ గారే కోటి ఇచ్చినా కానీ కోమటిని కొనాలన్నాడు. ఎందుకంటాడు అంటే వైశ్యులు న్యాయం చేస్తారు. వైశ్యులు ఎక్కడ వ్యాపారంలో మనం పొత్తుంటే కూడా వేరే కులస్తులు పొత్తుంటే కూడా కనీసం మనకు 1 లక్ష రూపాయలు లాభం చేసేటట్టుగా వాళ్ళు తీసుకొస్తారు అనేది ఒక నమ్మకం. ఇలా గుడి కట్టేది మేమే, బడి కట్టేది మేమే, రేపు అన్నదానం చేసేదైనా ఏదైనా కానీ ఏ గుడి చూడు ఊర్లలో ఏ గుళ్ళైనా కానీ వైశ్యుంది తులమో పొలమో ఉంటుంది. వైశ్యుడు లేని ఊరు అనేది ఉండదు. ఒక వైశ్యుడు ఉంటే ఇవాళ బ్యాంక్స్ వచ్చినాయి. ఒక 50 సంవత్సరాల కింద బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ వైశ్యుడే బ్యాంకు. ఇవాళ ఒక 1000 రూపాయలు అప్పు కావాలన్నా 10,000 అప్పు కావాలన్నా ఎకరానికి ఏదైనా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కావాలన్నా ఒక అగ్రికల్చర్కు డెవలప్మెంట్ చేసింది కూడా వైశ్యుడే. అప్పుడు ఏ ఊళ్ళో ఉన్నా కానీ ఒక సావుకారు ఉన్నాడంటే దానికి ఒక ఊరు కందా. అట్లా అయితే చూసినట్టయితే మీరు మొత్తం మీద తిరిగారు, ప్రభుత్వం అంటే వచ్చేసింది, మరి ప్రజలకు మీరు చెప్తున్న సందేశం? ఇవాళ 4 కోట్ల మందికి చెప్పేది ఒకటి. ఎందుకంటే కేసీఆర్ గారిని రెండవసారి ముఖ్యమంత్రి 90 సీట్స్తో రావడం అంటే మాటలు కాదు. ఇవాళ మన ముందు ఎలక్షన్లలో ఎవరు కూడా సక్సెస్ కాలేదు. కేసీఆర్ గారికి ఒక నమ్మకం. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మా మెజార్టీ ఏందో మేము చూపిస్తాం. ఇక పొద్దున్న లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కోర్టుకు పోవడము, కచేరు పోవడము ఇవన్నీ చేసేసుకుంటా ఎట్లన్నా చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలన్నట్టుగా ఒక దురుద్దేశంతో ప్రతిపక్షాలు ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం గెలిచింది. ఇలా కేసీఆర్ గారు 4 కోట్ల మందికి ఒక కొడుకులాగా పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళంతా టీం అంతా ఇలా హరీష్ రావు గారు కానీ, కవిత ఎంపీగా కానీ ఆడ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున కొట్లాడుతుంది. ఇలా హరీష్ రావు గారు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ తీసుకొని ఇలా కేటీఆర్ గారు కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్ని సీట్లు ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఒకటే చూడలే, వరంగల్ తిరిగిండు, అంతటా తిరిగిండు. మొత్తం దాదాపు 50-60 కాన్స్టిట్యున్సీలలో ఒక ఫోకస్ చేసిండు. ఇలా దానికోసం సక్సెస్ అయింది. అది కాల. అయితే ఇప్పుడు ఎలాగో ఎలక్షన్లో మీరు మీ యొక్క పాత్ర నిర్వహించారు. మరి బంగారు తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మేము మొత్తం ఒకటే కులం కాకుండా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఒక పార్టీ కార్యకర్తగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకు మనం చేసేది ఏమున్నాయి? ఇలా సంక్షేమ పథకాలు దాదాపు 200 ఉన్నాయి స్కీమ్స్. ఆ 200 స్కీమ్స్ కరెక్ట్గా పోతున్నాయా లేదా? ఎక్కడ కూడా నాన్ కరప్షన్గా ఒక అధికారులు కానీ ఎక్కడ కానీ అవినీతి జరగకుండా కేసీఆర్ గారి ఎజెండా ఎట్లున్నదో ఆ ఎజెండాను మేము గ్రామ స్థాయి నుంచి డెవలప్ చేయడానికి ఒక ఉద్యమకారులాగా, ఒక సింపుల్ కార్యకర్తలాగా నేను పనిచేస్తాను. అయితే చివరిగా ఒక చిన్న ప్రశ్న సార్. అయితే మీరు ఇక్కడే ఈ ఉన్నారు ఎల్బీ నగర్లోనే, కానీ మీ యొక్క క్యాండిడేట్ అది మొత్తం మీద విజయం చేరుకోలేకపోయారు. అంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు ఇక్కడ? అంటే ఇక కొంచెము ఎట్లుంటుందంటే రాజకీయం అనేది పాపం బాగానే కష్టపడ్డాడు. ఈ 4.5 సంవత్సరాలు బాగానే పనిచేసిండు. ఒక ఎమ్మెల్యే లెక్కనే ఆయన కూడా తిరగడము చేయడము, ప్రతి ఒక్క కాలనీ లీడర్లను కలవడం, కాలనీ ప్రెసిడెంట్లను కలవడం, వాళ్ళకి సాధక బాధకాలు ఏమున్నాయి, రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ చేసిండు. ఏంటంటే ఒక వేవ్, ఇప్పుడు వేవ్ అంతా ఒక సైడ్ ఉన్నది. ఇక్కడ రామ్మోహన్ గౌడ్ గారు ఓడిపోవడం అంటే కొంచెం అది బాధ. ఎందుకంటే అందరు పనిచేసారు, మంచిగానే పనిచేసారు, కార్పొరేటర్లు తిరిగారు, అందరు తిరిగారు. కానీ కొద్ది ఓట్లతో సుధీరెడ్డి గారు బయటపడ్డారు. కాబట్టి అది ఎవరు గెలిచినా కానీ ఒక విజయమే. అది తప్పు అని కూడా మనం అనొద్దు. ఎందుకంటే ఒక టైం అంతే, ఆ టైం తోటి ఇక అయినా ఓడిపోవడం జరిగింది. లేకపోతే ఒక మంచి కార్యకర్తగా నుంచి ఆయన డెవలప్ అయ్యిండు. ఫస్ట్ కాంగ్రెస్లోనే ఉండే, తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయినాక కూడా మంచి అప్పుడు 2nd ప్లేస్లో వచ్చిండు ఓడిపోయినా కానీ. కృష్ణయ్య గారు 1st ప్లేస్లో. ఒక బీసీ నాయకుడు, అందరు ఆశీర్వదిస్తారని అనుకున్నాడు, కొద్దితోటి పోయిండు. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ అవకాశాలు ఉంటాయి రామ్మోహన్ గౌడ్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి ఈ యొక్క రాజకీయ విశ్లేషణ మరి మీరు చేసినటువంటి పనులు తెలియజేసినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఎస్, మరి నేను కేటీఆర్ గారు అప్పగించినట్టు 31 జిల్లాలు, కొత్త 31 జిల్లాలు తిరిగాను. మా పార్టీకి 90 సీట్లు వచ్చే విధంగా ప్రజలు పట్టం కట్టారు. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కుర్మోళ్లకు అందరికి కూడా ఇచ్చినటువంటి అభివృద్ధి పనులు, మరి ముసలి అందరూ కూడా ఒక కేసీఆర్ను సొంత బిడ్డలాగా చూశారు. మరి మా కమ్యూనిటీ వాళ్ళ అయితేనేది, రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ అయితే అన్ని కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఓట్లు వేయడం వల్లనే ఇవాళ 90 సీట్లకు మేము చేరుకున్నాము. అదేవిధంగా చూసుకుంటే జాతీయ రాజకీయాలు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు PM అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా ఇంకా 100 సీట్లు వచ్చే విధంగా మా ప్రణాళిక ఉంటుందని ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఈ విధంగా మనకు తెలియడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ రాజుతో మీ సురేష్ దండు.